ఈ రాత్రి వేళ ఇంతగా దాహం వేస్తోందేంటి? ఓర్ భగవంతుడా, ఈ నీళ్లను ఎక్కడ పెట్టాను? గ్లాసులో కొద్దిగా నీళ్లు మిగిల్చుకుని దాహం వేసినప్పుడు తాగుతాను. పెద్దమ్మా, మళ్ళీ వచ్చింది రాక్షసి. మళ్ళీ కొడుతుందేమో. కాపాడండి, కాపాడండి. అయ్యో పెద్దమ్మా, ఎక్కడైనా దక్కుంటాను, కొట్టేస్తుందేమో బాబోయ్. చీపురు పట్టుకుని కొడుతుందేమో. ఏమైంది పెద్దమ్మా? కాపాడండి, నన్ను కొట్టదే పిచ్చిదానా. ఏమైంది మీకు? ఎందుకు అలా అరుస్తున్నారు? శాంతించండి ప్లీజ్. దీన్ని పిచ్చి ఆసుపత్రి నుంచి తీసుకొచ్చారా? ఏమైంది మీకు? మీరేలా చెప్పగలరు? కాదు, గౌడు గేదిలాగా అరుస్తూ. ఈ మాట నేను కాదు, డాక్టర్ చెప్పారు. సంతోషి పూర్తిగా కోలుకుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నానమ్మా, నానమ్మా, నానమ్మా. సంతోషి, నువ్వు వచ్చావా? నువ్వు ఏం తగిలింది నానమ్మా? తల్లి, ఏమైందో చెప్పండి. అరే ధైర్య బాబు, మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడికి ఎలా వచ్చారు? ఈ దెబ్బ ఎలా తగిలింది చెప్పండి. వద్దు, ఇలా ఏడవకూడదు. ధైర్య సార్, చూడండి నుదుటి మీద ఎంత పెద్ద గాయం తగిలిందో. సంతోషి, మీ నాన్నమ్మ పరిస్థితి బాగోలేదనిపిస్తుంది. హాస్పిటల్కి వెళ్దాం పదా. పద నాన్నమ్మ, వెళ్దాం. మాధవి, ధైర్యబాబు ఉన్నారు కదా, సంతోషం మీద ఆయనకి ఎప్పుడు చూసినా కోపంగానే ఉంటుంది. ఆయనకి ఇప్పుడు లేనిపోని కల్పించి అయితే సమస్య ఇక్కడే పరిష్కారం అవుతుంది. అల్లుడు గారు, సంతోష మాటలు వినకండి. తను పిచ్చాసుపత్రి నుంచి వచ్చింది కదా, అందరూ తనలాంటి పిచ్చోళ్లే అనుకుంటుంది. ధైర్య సార్, నానమ్మకి ఒళ్ళంతా దెబ్బలే కనిపిస్తున్నాయి. తస్సదియ్యా, దోవ కుట్టిన చోటు కూడా సంతోషికి దెబ్బలాగే కనిపిస్తోంది. చూసారా అల్లుడు గారు? సంతోషికి బుర్ర పనిచేయడం లేదనుకుంటా. ఏవేవో మాట్లాడుతాం చూడండి. ఈ ధైర్య బాబు, మీరు దాని మాటలు నమ్మి మీ టైం వేస్ట్ చేసుకోకండి. కాస్త నోరు మోస్తారా మీరంతా? సంతోష్ గురించి తప్పుగా ఒక్క మాట మాట్లాడినా నేను ఎవరిని స్పేర్ చేయను. అమ్మమ్మని ఇలా ఎవరు బాధ పెట్టారు? అమ్మమ్మని ఇంతలా కొట్టింది ఎవరు చెప్పండి. మీరంతా ఎప్పుడు పెద్దగా మాట్లాడతారుగా, ఇప్పుడు ఎందుకు నోరు మూసుకుని ఉన్నారు చెప్పండి. వీళ్ళిద్దరూ ఇంత రాత్రి ఎందుకు వెళ్లారో, ఎక్కడికి వెళ్లారో ఏంటో. చాలా ఆలస్యం అయిపోయింది. ఎప్పుడు తిరిగి వస్తారో ఏంటో. ముసల్ది ఒక్కరితే కూర్చుంది. ఇదే సరైన సమయం. అంటే ఈ సంతోషి ఉంది, అస్సలు మంచి పిల్ల కాదు. నా మాట విని ఆ పిల్లని ఇంట్లోంచి గెంటేయండి. ఏంటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు? నేనన్నది ముమ్మాటికి కరెక్ట్. వాస్తవం ఏంటన్నది మీకు కనిపించడం లేదు. పిచ్చివాగుడు కట్టిపెట్టు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఆ మధుతో పాటు ఉండి ఉండి నువ్వు దానిలోనే మాట్లాడుతున్నావు అనిపిస్తోంది. ఇంకొక మాట అన్నా ఇంట్లోంచి గెంటేస్తాను. అర్థమైందా? వెళ్ళి ఇక్కడి నుంచి. ధైర్య, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళారు మీరిద్దరూ? ఏంటి సంగతి సంతోషి? నువ్వు మౌనంగా ఉన్నావేంటమ్మా? చెప్పమ్మా, ఏదైనా సమస్య వచ్చిందా? అమ్మా, యాక్చువల్లీ
మీరిలా చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. మీకు నగలే కావాలనుకుంటే నాకు మాట చెప్పాల్సింది. దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరంతా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇక మీదట ఎవరైనా అమ్మమ్మని గాయపరిచినా లేక మాటలతో కించపరిచినా నేను ఇక్కడికి వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్తాను, గుర్తుంచుకోండి. మంచిదైంది ధైర్య. నువ్వు సంతోషితో వెళ్ళడం, వాళ్ళందరికీ బుద్ధి చెప్పడం, వెళ్ళి వాళ్ళ నానమ్మని బాగా చూసుకున్నావు అనమాట. చూసావా, నానమ్మంటే మనవరాలకి ఎంత ప్రేమో. నాన్నమ్మకి ఎప్పుడు ఏం జరిగినా సంతోషికి ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది. హృదయంతో ముడిపడిన బంధాలు ఇలాగే ఉంటాయమ్మా. ఒకరు బాధపడితే రెండో వారికి కూడా బాధ కలుగుతుంది. చాలా పొద్దుపోయింది, ఇద్దరు విశ్రాంతి తీసుకోండి. అలాగే. నేనైతే సంతోషి మాటకింత విలువ ఉందనుకోలేదు. అల్లుడు గారిని ఏం మాయ చేసిందో ఏంటో. అర్ధరాత్రి వేళ అల్లుడు గారు దాన్ని ఆగమేఘాల మీద తీసుకొచ్చేశారు. రావే చెల్లి, జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే అల్లుడు గారు మళ్ళీ గొడవ చేస్తారు. అత్తయ్య గారు రండి, కూర్చోండి. అత్తయ్య గారు ఇదిగోండి, కొంచెం తినండి. మీకు ఇష్టమైన గోంగూర పప్పు చేసింది చెల్లి. లేనిపోని ప్రేమలు కురిపించాల్సిన అవసరం లేదు దమయంతి. మీలాంటి నీచుల చేతులతో పెట్టే భోజనం తినే కంటే కూడా నేను భోజనం చేయకుండా ఉండడమే మంచిది. అత్తయ్య గారు కొంచెం తినండి. అమ్మమ్మ చెప్పింది నిజం. అమ్మమ్మ, అది నేను మీ మీద కోపంగా ఉండి దెబ్బలాడానంతే. ఇంతకీ మిమ్మల్ని తోసేసిన పెద్దతే కదా. అమ్మమ్మ, నేనెంతో ప్రేమగా మీకోసం హల్వా చేశాను, తినొచ్చు కదా. ఏంటమ్మా నువ్వు? తినొచ్చు కదా, కోడల పిల్ల చూడు ఎంత ఇదిగా నీకోసం తయారు చేసిందో. తినొచ్చు కదా, మనం ఒకసారి చాలా ప్రేమగా చేసి. నేనేమి తినను రా కృష్ణ. రెటీను కన్నా నువ్వైనా నానమ్మను కొంచెం తినమని చెప్పరా. నానమ్మ, వీళ్ళందరితో కాదు కానీ నేను నా చేతులతో పెడతాను. తిను నానమ్మ. అవును, నువ్వు ఇలా చెప్తే ఒప్పుకోవు కదా. నాకు తెలుసు నిన్నెలా ఒప్పించాలో. నానమ్మ నానమ్మ ఒప్పుకోవా, నానమ్మ నానమ్మ ఒప్పుకోవా, నా చేత్తో తినిపిస్తాను అన్నం తిన్నావా, నానమ్మ నానమ్మ కాస్త నవ్వవా. సో నేను ఈ డీల్ డన్ అనుకోవచ్చా? చూడండి, మీకు మీ అన్నయ్య ప్రతాప్ గారు ష్యూరిటీ ఇస్తానంటే కనుక నేను మీకు ఈ పని చేసి పెడతాను. కానీ మీకు నా వర్క్ నచ్చితే మరి అప్పుడు మీరు ముందు ఇన్సూరెన్స్ తీసుకోండి, తర్వాత మాట్లాడదాం. ఓకే, సీ యూ సూన్. అర్థమే కావడం లేదు. దాని ముఖం నా ముఖంలా, నా ముఖం దాని ముఖంలా ఎలా మారిపోయిందో. ఏ హీరో, అసలు నువ్వెందుకు నన్ను గుర్తుపట్టడం లేదు? ఏమైంది సంతోషి? ఏమీ లేదు. మీరు నన్ను పిలిచారంట కదా, ఏమైనా పనుందా? నేనా? లేదే. గెట్ అవుట్! బయటికి వెళ్ళి ఇక్కడి నుంచి. ఏం జరుగుతుంది? ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతుంది ఈ అమ్మాయి.